and PRO Mohan Rao, and the entire team of officers. Chala happy occasion because two reasons. ఒకటి మనం జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం మొదలు కంటే ముందే స్పందన నుంచి సిస్టమాటిక్ గా అన్ని గ్రీవెన్సెస్ ని వాటి లాజికల్ ఎండ్ వరకు వాటిని సాల్వ్ చేయడానికి పూర్తి ప్రయత్నం చేయడం అనేది ఒక సంతోషదాయకమైన ఒక పరిస్థితి. ఒకటి సిచ్యుయేషన్ ఇస్ ఇన్ ద రైట్ ట్రాక్. సెకండ్ పాయింట్ ఏమంటే ఇప్పుడు దిస్ ఈస్ ద బేసిస్ ఫర్ మన జగనన్నకి చెప్తాం. సో స్పందన జగనన్నకి చెబుదాం అన్న దాంట్లో రెండు ఒకటే అయినా ఇందాక సాయి ప్రసాద్ గారు చెప్పినట్టుగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం స్పందన కంటే ఒక 2 levels ప్లస్ అటువంటి సిచ్యువేషన్. ఎందుకు అంటే దిస్ ఇస్ డైరెక్ట్లీ మానిటర్డ్ బై ద సీఎంస్ ఆఫీస్. రెండు, దీంట్లో ఎక్కడైనా అంటే మనం చేసే ఆడిట్ కాకుండా వాళ్ళ యొక్క ఓన్ మెథడ్స్ ద్వారా గ్రీవెన్స్ ని సక్రమంగా దాన్ని సాల్వ్ చేయలేదు, పరిష్కరించలేదు, తర్వాత అందులో లేక లోటుపాట్లు ఉన్నాయి, పరిష్కరించారు బట్ అందులో కరప్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, లేకపోతే ఏదో ఇబ్బంది పెట్టారు, ఇలాంటి వ్యవహారం ఉన్నా కూడా ఖచ్చితంగా వాటిని రీఓపెన్ చేయడమే కాకుండా కన్సర్న్ ఆఫీసర్ పైన డెఫినెట్గా యాక్షన్ కూడా ఉంది. సో అందుకని ఇది ఏదో ఆషామాషిగా మనం రొటీన్ గా ప్రతి సోమవారం ఇంకా తప్పదు అక్కడ పోయి కూర్చోవాలి, కలెక్టర్ గారు ఉంటారు, జేసీ గారు ఉంటారు, మున్సిపల్ కమిషనర్, పిఆర్ఓ ఆఫీసర్స్ అందరూ ఉంటారు, మన అటెండెన్స్ ని వాళ్ళు మానిటర్ చేస్తారు అనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ లేకపోతే మండల లెవెల్ ఆఫీసర్స్ కానీ మనం అక్కడ ఏదో గంట కూర్చుంటే పని అయిపోతుంది అనే ధోరణిలో మాత్రం దయచేసి తీసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ద intended object or intended result of this program. The program is meant for solving the problems, solving with the objective of, with the ultimate purpose of making the person happy. Satisfaction is the key. So atanu satisfy ante ichina vyakti satisfy kaaledu ante it is not resolved ente lekka. So kabatti టోటల్ గా అతను అడిగిన విషయంలో న్యాయంగా ధర్మంగా జరిగే అంశం అయితే అది దాన్ని పూర్తి స్థాయిలో మనం రిజాల్వ్ చేయగలిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేయాల్సి దాంట్లో దట్ ఈస్ నో డౌట్, దర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ దెమ్. yes sir. కాబట్టి సో ప్లీజ్ టేక్ ఇట్ విత్ అట్మోస్ట్ సీరియస్. రవీందర్ మీకు వినిపిస్తుంది కదా? Please take it with utmost seriousness. Don't give any kind of a casual kind of a treatment to this particular program. That is the first point. Then when we talk about the smile satisfaction annappudu దాంట్లో obviously quality is involved. Qualitative గా quality disposal ఉంటేనే దీనికి ఇది సాధ్యపడుతుంది. కాబట్టి మనం చేసే పనిలో అది అట్మోస్ట్ క్వాలిటీ ఉందా లేదా అనే దానిపైన ఆల్రెడీ Rao mentioned that aspect has been already taken care of. So I am very happy that such kind of a practice has been adopted and also it has been put in place. Then మనం రీఓపెన్ అంటే వచ్చిన పిటిషన్స్ వాటి నెంబర్ అవి చూస్తే ఇట్ ఈస్ నాట్ వెరీ అలార్మింగ్ అని ఏం లేదు కదా. మనం చూస్తే గ్రీవెన్స్ వాలిడేషన్ రిపోర్ట్ లో అంటే టోటల్ గ్రీవెన్సెస్ రిసీవ్డ్ వర్సెస్ పెండింగ్ చూస్తే లెస్ దాన్ 10% మాత్రమే పెండింగ్ ఉన్నాయి. 90% have been December 15th. 2015 December. December 15th నుంచి వచ్చింది సార్. December 15th అంటే 5 months. Yeah. సో ఇందులో ఎట్ టు వ్యూ అన్న దాంట్లో 116 ఉన్నాయి. సో సంథింగ్ దిస్ ఇస్ ఎందుకంటే ఎట్ టు వ్యూ అంటే రిసీవ్ డేట్ కి ఎట్ వ్యూ డేట్ కి ఎంత గ్యాప్ ఉంది. If it is more than 2 days అంటే మాత్రం definitely you need to question that. So please take that. అంటే 48 hours కూడా ఎందుకు ఇస్తున్నాము అంటే there may be some holiday ఉండొచ్చు, లేదా హాలిడేస్ ఉండొచ్చు, అతను ఆ వ్యక్తి ఆ పర్టికులర్ ఆఫీసర్ అతను లీవ్ లో ఉండొచ్చు, లేదా హెల్త్ రీజన్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ వీ హ్యావ్ నో ప్రాబ్లమ్. Up to 2 days we can always use that kind of a leeway. But beyond 2 days అది ఓపెన్ చేయలేదు అంటే that has to be immediately some alert should go. తర్వాత ఇందులో ఓకే
ఇప్పుడు ప్రోగ్రెస్ లో ఉన్నవి రిడ్రెస్ లో ఉన్నవి చూస్తే బియాండ్ SLA రిడ్రెస్ చేసినవి చూస్తే ఓన్లీ లెస్ దెన్ 5% or just 5%. That is, it's within the limits అనుకోవచ్చు. So beyond SLA in progress లో చూస్తే there are only 19. So it's not a big number. That is also say less than 5% in progress లో ఉన్నవి. అంటే in progress లో ఉన్న 435 లో 19 మాత్రమే SLA లో ఉండడం అనేది కూడా less than 5% కాబట్టి so that is also not a alarming situation కాదు. కానీ still as Divir said, there is chance for improvement. We will improve అన్నది we should make all our effort should be in improving the systems, in improving the quality. I think one reason why I am very particular about this is, see, this place, this location is so near to the CM's office. So the kind of focus that is there on Vijayawada or the NTR district is so high that definitely any small thing, if it is not properly handled or resolved, it will go to the notice of CM's office within no time. People can మనకి ఇక్కడ పిటిషన్ ఇచ్చి సీఎం ఆఫీస్ దగ్గర కూడా పిటిషన్ ఇవ్వడానికి అక్కడ ఎవరి ద్వారా అయినా పోవచ్చు, అంత ఈజీ. కాబట్టి ఇక్కడ పిటిషన్ ఇచ్చిన తర్వాత కాలేదు, నేను అక్కడ పిటిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనేది అంటే ఎవరి ద్వారా అయినా పోయి అక్కడ పిటిషన్ కూడా ఎంచుకోవాల్సి వచ్చింది అన్న పరిస్థితి మాత్రం ఇక్కడ కూడా ఉండాలి. అబ్సల్యూట్ జీరో. సో దట్ ఈస్ వెరీ వెరీ పర్టికులర్. సో రీఓపెన్ కేసెస్ ఓన్లీ 2.5% is what he said. So that is a good sign. So reopen, but reopen చేయడానికి మొహమాట పడదు. If it is, if you feel at any point in time ఏదైనా సరిగ్గా జరగలేదు అనుకుంటే రీఓపెన్ చేయడానికి మనకి ఏదో ఇది 2% కంటే పెంచకూడదు, 5% కంటే పెంచకూడదు అని మనంతట మనమే హద్దులు నిర్ణయించుకుని ఆ హద్దుల లోపల ఉంచేయాలి అనే ప్రయత్నం చేయాలి. క్వాలిటీ ముఖ్యం కాబట్టి అల్టిమేట్ అతను గ్రీవెన్స్ పిటిషనర్ యొక్క సాటిస్ఫాక్షనే మనకి అల్టిమేట్ ఆబ్జెక్టివ్ కాబట్టి we must open, reopen, and then ensure that the particular petition is properly redressed. Then oka SLA కంటే ముందే ఎనీవే మనకి డేట్ ఆఫ్ పిటిషన్, ఎన్ని రోజుల టైము, ఈచ్ పిటిషన్ కైండ్ ఆఫ్ పిటిషన్ ఎన్ని రోజుల సమయము, ఇదంతా కూడా ప్రిస్క్రైబ్డ్ మెథడే కాబట్టి SLA కంటే ఒక 3 days ముందే ఎలర్ట్ నోటు పంపించేటట్టు ఉంటే అది కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ హెస్ టు టేక్ కేర్. సో పిఎంఓ నుంచి కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఇంటిమేషన్ ఇవ్వడము, ఎందుకంటే SLA మించకుండా మనం ఖచ్చితంగా దాన్ని రిడ్రెస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎలాగో చేస్తున్నప్పుడు SLA లోపలనే చేస్తాము, ఎందుకు ఆలస్యం చేయాలి? సింపుల్. సో కాబట్టి SLA కంటే ఒక 3-4 days ముందే, 3 days అనేది ఓన్లీ అంటే వాళ్ళకి పూర్తి అవకాశం ఇవ్వాలి కాబట్టి, బట్ SLA కంటే కొంచెం ముందుగానే 3 or 4 days ముందే అలర్ట్ నోట్ పంపించి ఈ పిటిషన్ పెండింగ్ ఉంది అనేది ఖచ్చితంగా తెలియజెప్పాలి కన్సర్న్ either మండల్ లెవెల్ ఆఫీసర్, డివిజనల్ లెవెల్ ఆఫీసర్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఎవరికైనా, సో దట్ కెన్ బి రిజాల్వ్డ్ విత్ ఇన్ ద టైం. అది ఆల్రెడీ ప్రాసెస్ చేస్తాం సార్. చేస్తారు. 24 hours లో వచ్చేవాటిని కాల్ చేస్తాం సార్. అలాగే అంటే వాళ్ళకి అదే రోజున ఏదైనా విజిట్, ఎవరిదైనా ఆఫీసర్స్ విజిట్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది కాబట్టి ఒక 3 days ముందే చెప్పగలిగితే ఆ 3 days లో వాళ్ళు దానికి కావాల్సిన ఫైల్ రెడీ చేసుకోవాలి, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలంటే చేయాలి, తర్వాత అప్పుడు దానికి రిజాల్వ్ చేయడానికి ఆర్డర్ ఇవ్వాలంటే ఇవ్వాలి. సో ఇవన్నీ జరగాలి కాబట్టి కనీసం 3-4 days సమయం అవసరం పడుతుంది కాబట్టి ఒక 3 days ముందే చెప్పగలిగితే దెన్ డెఫినెట్గా మనం SLA మించకుండా సింగిల్ డిజిట్ లో పెట్టగలిగితే వాటి అబ్సల్యూట్ నెంబర్, నాట్ పర్సెంటేజ్, కానీ దట్ వుడ్ బి అంటే కొన్ని బియాండ్ అవర్ హ్యాండ్స్ ఏదైనా ఉండి బియాండ్ అవర్ విదిన్ ద మీన్స్ ఉంటే అవి SLA దాటుతాయి. అంటే అబ్సల్యూట్ జీరో చేయలేము కానీ బట్ విల్ మినిమైజ్ ఇట్ టు సమ్ ఇన్స్టెడ్ ఆఫ్ సే సో మెనీ ఇది ప్రోగ్రెస్ లో ఉన్నవి. రిడ్రెస్ వాటిలో 216 ఉన్నాయి. సో ఇట్ ఈస్ అబౌట్ 5%. సో we should reduce it to less than 1%. So it should not cross 0.99% అంటే. So it should be always less than 1%. ఆ 1% కూడా ఎందుకు అంటే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా సమస్య ఉంటే ఓకే దట్ ఈస్ యాక్సెప్టబుల్ అని ఉంటుంది. ఓకే సో the 2 weeks time sir, yeah we can balance that.
తర్వాత ఇక్కడ మీ విధానం బాగుంది. ఇది యాక్చువల్లీ ఎప్పుడో లాంగ్ టైం ఎక్కువ అయింది ఆల్సో జస్ట్ టు డూ దిస్. ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చూసి తర్వాత ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వచ్చేది. మహబూబ్నగర్ కూడా సేమ్ థింగ్. హ్యాపీ దట్ సిమిలర్ సో సిస్టమ్ ఇస్ that idea Mohan వెరీ గుడ్. ఓకే, సో తర్వాత ఇప్పుడు డివిజనల్ లెవెల్లో ఒకసారి డివిజనల్ లెవెల్ యూ కెన్ గో టు వన్ డివిజన్ ఆర్ జేసీ కెన్ గో టు వన్ డివిజన్ అండ్ యూ విల్ ఆర్గనైజ్. సో ఇద్దరు మండే ఇక్కడ కూర్చునే బదులు ఒకళ్ళు తిరువూరు కానీ నందిగామ కానీ సిమిలర్లీ స్వప్నిల్ ఆల్సో ఐ బిలీవ్ దే ఆర్ ప్లానింగ్ జోనల్ లెవెల్. That would help so that మనం వాళ్ళకి more if you are nearer to the people then definitely it will have greater satisfaction ఉంటుంది. సో అది ముందుగా చెప్పాలి. ఈరోజు కలెక్టర్ ఇక్కడ ఉండట్లేదు, తిరువురులో ఉంటారు అన్న విషయం ముందుగా చెప్తే అక్కడ జనాలంతా వస్తారు. అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేయకుండా ఉంటారు. కాబట్టి ద ట్రావెల్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఆల్ దట్ కెన్ బి అవాయిడెడ్ ఫర్ ద పీపుల్. సో మనం ఎంత కాదన్నా ఎన్ని రకాల విధానం పెట్టినా కూడా ఆన్లైన్ సిస్టమ్ లేకపోతే మీరు సచివాలయంలో ఇచ్చిన మేమే సాల్వ్ చేస్తాము అనే విషయం చెప్పినప్పటికీ కూడా నేరుగా వచ్చి కలెక్టర్ గారి చేతిలో పిటిషన్ పెట్టాలి అన్న ఆదుర్ద, ఆ రకమైన ఆతృత అనేది పిటిషనర్ ఉంటుంది. కాబట్టి దాని దృష్టిలో ఉంచి ఒకసారి వన్స్ ఇన్ ఏ మంత్ అట్లీస్ట్ వన్ మండే అవుట్ ఆఫ్ 4 Mondays, 1 Monday Tiruvur, 1 Monday Nandigama, remaining 2 Mondays because we'll have a lot of work here because of the protocol and other things. So similarly he can also go on 1 Monday to those places. So that would also help. So it's simple one analytics that already you had mentioned. అంటే ఏ డిపార్ట్మెంట్కి ఎక్కువ వస్తున్నాయి దట్ ఈస్ నోన్ టు అస్, లైక్ రెవెన్యూ వస్తాయి లేకపోతే మరొక వస్తుంది అవన్నీ తెలుసు. బట్ ఏ ఏరియాలో వస్తున్నాయి, ఏ ఆఫీసర్ యొక్క డిస్పోజల్ లో రీఓపెన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో వీ కెన్ ఆల్వేస్ గైడ్ ద ఆఫీసర్. సో 1, 2, 3 సార్లు కూడా మనం ఆయనకి గైడెన్స్ లేకపోతే హ్యాండ్ హోల్డింగ్ చేయగలము. ఇంకా 3 సార్లు 4 సార్లు చెప్పినా కూడా అతను వినట్లేదు అంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు ఫైండ్ ఎ రీప్లేస్మెంట్ టు దట్ ఆఫీస్. దట్ ఈస్ అంటే వీ కాంట్ వెయిట్ ఆర్ వీ కెనాట్ గివ్ టూ మెనీ ఛాన్సెస్ టు ద పర్సన్. సో ఆబ్వియస్లీ వీ నీడ్ టు ఫైండ్ ఏ న్యూ some alternative to that, and we can't depend on the same person. If the officer is repeatedly, I repeat, I mention it again, repeatedly the person is altering or intentionally, doing anything wrong. So obviously we have to see an alternative to that. We can't accept it. That is the second thing. So ఈ అనలిటిక్స్ కొంచెం డెవలప్ చేసి పంపించగలిగితే మనం దాన్ని బట్టి ఫర్దర్గా యువర్ ట్రైనింగ్ క్లాసెస్ అన్ని కూడా ఆర్గనైజ్ చేయొచ్చు. I think it is at least one at the same day, Monday, which you are anywhere meeting. So అందులోనే ఒక పర్టికులర్ అంశం పైన ఒక 15 minutes ఎవరైనా సీనియర్ ఆఫీసర్స్ ప్రొక్యూర్మెంట్, సో డిఎం ప్రొక్యూర్మెంట్ ఆర్ రెవెన్యూ, so either JT or TRO can speak to them on this. As you said, ROR either transaction based కానీ something else, corrections and transaction based చేసేవి, తర్వాత appeals disposal, then whatever the revisions that so all these cases. And similarly there might be cases related to state of Washington సో ఇటువంటి వాళ్ళకి కూడా టైం పడతాయి కాబట్టి అది క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. సో బేసిక్గా తహసీల్దార్ లెవెల్లో లేక ఎంపీడీఓ లెవెల్లో ఆర్ ఎనీ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లెవెల్లో ఉండే వాటిపైన ఎవ్రీ మండే 15-20 minutes just on one item there can be, depending on the number of petitions we get under that particular item. So దాంట్లో ఎక్కువ ఉంటే దానిపైన orientation which can be organized for about 20-30 minutes. So that would help. ఎందుకంటే మనం తినే వాళ్ళ మీద జడ్జ్మెంటల్ గా ఇది చేసేయాలి ఈ టైంలో అనే ప్రెషర్ పెట్టడం కంటే మనం హ్యాండ్ ఓవర్ చేసి గైడెన్స్ ఇచ్చి ఒక హ్యూమనిస్టిక్ అప్రోచ్ లోనే మనం we will guide and then we will provide the support to the officers. If it doesn't happen then we will see what should be done. So this is all from my end. I am happy that the proper systems are put in place and our officers are motivated, geared up to handle or implement the Jagannaku Chepdam program. So I am sure we will definitely stand the top players in the state. Thank you, sir. Thank you so much, sir.